CMR Golden Mother's Day Celebrations May 1 నుండి మే 12 వరకు అమ్మ ప్రేమ అమూల్యం అమ్మ ప్రేమ అపురూపం అమ్మకు ప్రేమతో CMR జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్ యాంటిక్ బ్యాంగిల్స్ డైలీ వేర్ బ్యాంగిల్స్ కిలా బ్యాంగిల్స్ కాసుల బ్యాంగిల్స్ నఖాష్ బ్యాంగిల్స్ క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్ నవరత్న బ్యాంగిల్స్ బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ దుబాయ్ బ్యాంగిల్స్ రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు CMR జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వర్చువల్ గా 38 MSME పార్కులను ప్రారంభించగా అందులో భాగంగా ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని దశరాజపల్లిలో నూతన పార్కుల శంకుస్థాపన చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దశరాజపల్లిలో 5 ఎకరాల విస్తీర్ణంలో 5 కోట్ల వ్యయంతో ఈ పార్కును తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. గతంలో ఏపీఐఐసి ప్రాంతాల అభివృద్ధికి 11 కోట్లు, కనెక్టివిటీ రోడ్ల కోసం ₹1 కోటి పైగా నిధులు వెచ్చించామని, ఇప్పుడు రాబోయే ఈ MSME పార్కు ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు సొంతగా పరిశ్రమలు స్థాపించుకునే అవకాశం కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన ప్లాట్ను యువతకు కేటాయించి ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రంలో 38 చోట్ల MSME పార్కుల్ని ఈరోజు అక్కడ లాంచ్ చేస్తూ ఉన్నారు. దాని ఉద్దేశపూర్వకంగా మన నియోజకవర్గం కూడా 38లో ఒక నియోజకవర్గం మంది కూడా ఉంటాం. దాన్ని ఇక్కడ మనం లాంచ్ చేసుకోవడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది ఊరు గ్రామం వచ్చే లోపల మనకు దగ్గర ఈ దశరాజు 5 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్న ఒంగోలు టౌన్కి 5 కిలోమీటర్ల దూరంలోనే. ఎందుకంటే ఒంగోలు దగ్గర ఉండే పరిస్థితుల్లో ఎక్కువ రేట్లు పెరగటం కానీ, స్థలాలు సరిగా లేకపోవటం కానీ, ఎక్కువ ఆనుకొని ఉండే ఈ దశరాజపల్లి విలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 5 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేయటం, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ని ఈరోజు ఐడెంటిఫై చేసి దీనికి ₹5 కోట్ల ఈరోజు ప్రభుత్వం చేత ఖర్చు పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ 5 కోట్లలో చిన్న ఇండస్ట్రీస్ మనం పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు యువత ఎంతోమంది చదువుకొని ఉపాధి కోసం అడిగే వాళ్ళందరూ కూడా 2-3 కలిసి దీంట్లో ఒక చిన్న ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే దానికి చేస్తే ఒక చిన్న ఫ్యాక్టరీస్ కానీ, ఇలాంటివన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఉపాధి కల్పించడానికి, అదేవిధంగా యువతని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకులు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ గ్రామంలో ఈ 5 ఎకరాలలో ఎవరికైనా కావాలన్నా కూడా మనం అప్లై చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈరోజు లాంచ్ అయిన తర్వాత దీనికి రోడ్స్ కానీ, అదేవిధంగా ప్లాట్ సైజుల్లో ఇవన్నీ కూడా డెవలప్ చేసి ఎవరైతే మనకి అర్జీలు పెట్టుకుంటారో, ఎవరైతే ఏ ఇండస్ట్రీ పెడతారో దాని ప్రకారంగా దీన్ని డెవలప్ చేసి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనేదే దీని ఉద్దేశం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం అందరం కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఏపీఐసిలో ఇదివరకు ఉండే పరిస్థితుల్లో మనకి చాలా ఎక్కువ ప్లేసెస్ ఇవ్వడం జరిగేది. ఇదివరకు పెద్ద ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ కూడా. దాంతోపాటు ఇవన్నీ MSMEలు చిన్న సైట్స్తో పాటు చిన్న కుటుంబాలు కూడా బాగుండే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దాన్ని కూడా అందరూ కూడా పాల్పంచుకొని దాంట్లో దీన్ని కూడా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళని చూసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. దాంతో మనకి ఇక్కడ ఉండే ఏపీఐసి ల్యాండ్లో కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 కోట్లతోటి ఈరోజు అంతా కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఈ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాము. అక్కడ కూడా ఇండస్ట్రీ ఏరియాలో పూర్తిగా ఈరోజు అన్నీ కూడా ఆధునికరణ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడో ఇచ్చినా కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత అవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదివరకు 14-19లో ఈ దశరాజపల్లికి ₹64 లక్షలు ఆ రోజుల్లో పరిస్థితుల్లో ఖర్చు పెట్టాం. ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఇప్పటి వరకు ₹1,29 లక్షల ఈ ఊరికి ఖర్చు పెట్టాం. దీనికి కూడా 2 నిమిషాల్లో మనకు ఒంగోలు నుంచి వచ్చేటట్టుగా రోడ్డు కూడా అన్నీ కూడా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దాని నీటి కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంటర్నల్ సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉండే చెరువు బాగా పాడైపోతే దాన్ని కూడా చేయడానికి దానికి కూడా ₹15 లక్షల నిధులు పెట్టి దాన్ని కూడా కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కూడా అభివృద్ధి చేస్తేనే అందరూ కూడా సంతోషంగా ఉంటాం. అభివృద్ధితో పాటు మనం కూడా కలిసి
అందరూ కూడా గ్రామాల్లో కూడా అందరూ కలిసిమెలిసిగా పనిచేస్తున్నారంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని ఎవరో ఒకరు చేస్తారులే మనకెందుకు అనుకుంటే గ్రామం ముందుకెళ్ళదు. కాబట్టి మీ అందరూ కూడా కలిసి పనిచేయండి. మీకు చేయడానికి ఈరోజు పూర్తి సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారు కూడా వచ్చిన తర్వాత నుంచి ఆయన స్థాయిలో ఆయన ఏదో విధంగా చేయాలని, జిల్లాను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అన్ని రకాలుగా కూడా ఆయన కూడా కష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా కలిసి జాగ్రత్త చేసుకుంటే నియోజకవర్గం బాగుపడుతుంది, మన ఊరు బాగుపడుతుంది అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ మన గ్రామంలో పెట్టడం మీ అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తప్పకుండా ముందు మన గ్రామంలోనే ఎవరైనా పెట్టుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా చేయండి. తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా సెలవు తీసుకుంటాం. ముందు స్పెల్లో మిస్ అయినటువంటి 2 నియోజకవర్గాల్లో, ఒకటి కందుకూరు, ఒకటి మనకి ఇక్కడ ఒంగోలు, ఈ 2 చోట్ల మనం ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్స్ పెడుతున్నాము. సో దసరాజపల్లిలో 5 ఎకరాల్లో, తర్వాత అయ్యవారిపల్లిలో 100 acres చెప్పిన మనము ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్కి మనం అలాట్ చేయడం జరిగింది. సో ఇది ఇందాక ఎమ్మెల్యే గారు చాలా డీటెయిల్డ్గా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మనం కూడా ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో కనుక మనము యువత ఎంతోమంది చదువుకుంటున్నారు, తర్వాత ఎన్నో కొన్ని ఐడియాస్ ఉన్నాయి వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా, మళ్ళీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నా, తర్వాత లేదంటే కనుక 1 ఎంటర్‌ప్రెన్యూర్ 1 ఫ్యామిలీ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు దాని మీద కూడా మాట్లాడతారు. అంటే ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా ఎదిగితేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనే ఉద్దేశం ఉంటే సరిపోదు, వాళ్ళు ఒక యూనిట్ పెట్టాలంటే కనుక వాళ్ళకు అందుబాటులో మన స్థలం ఉండాలి అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ పార్క్స్ ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని నిర్ణయించారు. దాంట్లో భాగంగా ఈ రోజుతో మొత్తం టోటల్గా 175 నియోజకవర్గాల్లో మనకి ఎంఎస్ఎంఈ పార్క్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో ఇప్పుడు మనము చేయవలసింది ఏంటంటే దీన్ని ఏపీఐసిసి తీసుకుంటుంది. ఏపీఐసిసి తీసుకుని ఇక్కడ రోడ్స్, వాటర్ ఫెసిలిటీ, పవర్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కనెక్టివ్ రోడ్స్ కూడా ఇందాక వారు అడిగారు, కొద్దిగా మాకు వెడల్పు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని, అది కూడా వాళ్ళు ఏపీఐసిసి నుంచి కూడా వేరే డిపార్ట్మెంట్కి, బికాజ్ ఈ ప్లేస్ ప్రమోట్ కావాలి కాబట్టి లింకేజెస్, రోడ్ లింకేజెస్, రైల్వే లింకేజెస్ అన్నీ కూడా వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్కి రాసి ప్రొవైడ్ చేస్తారు. డెఫినెట్గా ఫ్యూచర్లో ఇది రైల్వే లైన్ కూడా దగ్గర ఉంది, తర్వాత రోడ్స్ కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది మంచి పార్క్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి మన అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని, యువత అంతా ఎస్పెషల్లీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుని మనం ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో న్యూ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా చాలా ఇనిషియేటివ్ జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మన ప్రకాశానికి వచ్చేటప్పటికి ఒక ఇండోసోలు, తర్వాత బీపీసీఎల్, ఒక పోర్టు, తర్వాత దాంతోపాటు జిందాల్ స్టీలు, తర్వాత ఇక్కడ మనకి కనిగిరికి వచ్చేటప్పటికి బయో కంప్రెస్డ్ యూనిట్, బయోగ్యాస్, సో సిబిజీ అంటారు దాన్ని. సో దీన్ని కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ఇవన్నీ కూడా టోటల్గా మీరు అంతా చూస్తే ఒక 50 to 60 కిలోమీటర్లో పెద్ద క్లస్టర్ కింద ఇదంతా కూడా ఫామ్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి యాన్సిలరీ యూనిట్స్ చాలా వస్తాయి. అవి కూడా దానికి ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేవి కూడా చాలా ఉపయోగపడతాయి. చాలా ముందు చూపుతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి దీని అంతా కూడా చక్కగా మనందరూ ఉపయోగించుకోవాలి. ప్రభుత్వము తరపున వాళ్ళు చేస్తున్నారు, మన తరపున ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది ఫెసిలిటీని ఉపయోగించుకొని, గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఫెసిలిటీని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అట్ ద సేమ్ టైం ఈ ఎంఎస్ఎంఈ పార్క్ సంబంధించినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంతా కూడా మన ఏపీఐసిసి వాళ్ళు అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఆ టైంలో కూడా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంతటి మంచి కార్యక్రమంలో మేము కూడా మాతో పాటు హాజరైనటువంటి మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, గ్రామ ప్రజలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు అట్లాగే ఉండు అన్నా, కొంచెం వెనక్కి రండి సార్ అన్నా. ఓకేనా? ఓకే.